వెల్కమ్ టు సుమన్ టీవీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల సమరంలో ప్రచారం చివరి దశకు చేరింది. ఈ సందర్భంలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల నుంచి, ఏదైతే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పైన, అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థి పైన, అలాగే బీజేపీ అభ్యర్థి పైన ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్ర క్రాంతికుమార్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతానికి మన దగ్గర క్రాంతికుమార్ స్టూడియోలో ఉన్నారు. క్రాంతికుమార్ని అడిగి తెలుసుకుందాం ఎందుకు తీన్మార్ మల్లన్నని ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. క్రాంతికుమార్ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. చంద్ర క్రాంతికుమార్ గారు, మీరు గత 2-3 రోజులుగా వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఆయన పదే పదే బ్లాక్మెయిల్ మల్లన్న అంటున్నారు? విశ్లేషించుకుంటే ఇక్కడ గడిచిన ఒక 2-3 సంవత్సరాల జరిగి మీరు చూసుకోండి. ఆయన ఇంతకు ముందు, దీని తర్వాత, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరకముందు, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన యొక్క మాటల విధానం అనేది ఎట్లా తయారైందంటే, ఇంతకుముందు ఏం చేసిండు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని బాగా విమర్శించిండు. అంటే ప్రజల కొరకు పాటుపడతానని ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఆయన సొంత ప్రయోజనాలకు పాల్పడుతుందని చెప్పేసి తర్వాత తెలిసింది. అది కూడా తెలిసిన తర్వాత మనకంటే ఎక్కువ ఏదైతే ఆయన సోషల్ మీడియా నమ్ముకుండో అదే సోషల్ మీడియా ఆయనకు పాము కాటే ఆయనకు కరుస్తుంది. విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఆయన చేసిందంతా బ్లాక్మెయిల్ దందనే. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి పని కూడా బ్లాక్మెయిల్తోనే చేసింది తప్పించి ఆయన ఏనాడు కూడా ప్రజల వైపు, ప్రజల పక్షాన నిలబడలేదు. అందుకే ఆయన 100% బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్న ప్రతిసారి చాలాసార్లు మాట్లాడాడు. మొదటి నుంచి మీడియాలో ఉన్నాడు, జర్నలిస్ట్గా బయటకు వచ్చాడు. ఇప్పుడు జర్నలిస్ట్గానే ప్రజల ముందుకు వచ్చాడు, జర్నలిస్ట్గానే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. తీన్మార్ మల్లన్న చెప్పేదంటే, నేను ప్రజల వైపు ఉంటాను, ప్రజా సమస్యల వైపు ఉంటాను, ప్రజల వైపు మాట్లాడతానని చెప్తున్నారు. మీరేమో బ్లాక్మెయిల్ అని చెప్తున్నారు. ఏం నిరూపణలు ఎలా రుజువు చేస్తారు మీరు? ఇప్పుడు ఒకటి మీరు చూసుకోండి, మొన్నటిదాకా ఒక పాల కంపెనీ ఉండే, కంట్రీ డిలైట్ అని, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసిండు. అంటే పాల ఉత్పత్తులు చేసే ప్రతి కంపెనీని బ్లాక్మెయిల్ చేస్తే కొంతమంది సరే వింతో మనకు వచ్చింది ఏముంది పోయిందిలే అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ముట్ట చెప్పుకున్నారు. తర్వాత కంట్రీ డిలైట్ వాళ్ళు మాత్రం వాళ్ళు ఐఐటి స్టూడెంట్స్ ఉన్నట్టున్నది, వాళ్ళు మాత్రం యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారం పోతున్నాం కాబట్టి మేము ₹1 ఇవ్వమని చెప్పేసి తెగేసి చెప్పిండు. కాకపోతే వాళ్ళకు 2-3 నెలల బిజినెస్ తక్కువైంది కావచ్చు. కానీ అందులో పనిచేసే నాకు కూడా తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన కూడా అడిగిన, ఎందుకయ్యా గిట్ల సంగతి, మీ వాడు ఇట్లా అయితే, మా వాడు మాత్రం వీళ్ళకి లొంగలేదు, మనం గవర్నమెంట్ నామ్ ప్రకారం పోతున్నాం కాబట్టి డెఫినెట్గా నేను సుప్రీంకోర్టు కాదు మన లీగల్ టీము ఆయన పొట్లాడుతుంది, అంతేగాని మీ మాత్రం డబ్బులు ఇచ్చే సమస్య లేదని చెప్పింది. అంతెందుకండి, పల్ల రాజేశ్వరరెడ్డి గారు ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ 2 సార్లు గెలిచిండు. ఆయనే ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఈయన బ్లాక్మెయిల్ మల్లన్న నా భార్యకు ఫోన్ చేసి నన్ను లంచం అడిగిండు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇస్తేనే లేకపోతే మీ పైన చాలా ఆరోపణలు చేస్తానని చెప్పేసి ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక ఎమ్మెల్సీకి ఉన్న అతనే చేసిండంటే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మీకు తెలుసు నాకంటే ఎక్కువ మీ మీదనే ఎక్కువ ఆరోపణలు చేసిండు. రేవంత్ రెడ్డిది ఇంత పొడుగున్నది అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ బ్లాక్ మెయిలర్ గెలిస్తే వాడు రేపు మిమ్మల్నే 100% నాకు కప్పం కట్టాలని చెప్తాడు. ఇప్పటికే ప్రభుత్వంలో దరిదాపు మొత్తం ఖజానంతా నిల్లైపోయింది. దరిదాపు 5,000 కోట్లు, అంటే 5 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. 5,000 కోట్లు, 6,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ చెల్లించింది విద్యార్థులకు. ఆరోగ్య శాఖకు కూడా దరిదాపు 3,000 కోట్లు బకాయిలు ఉన్నారు. తర్వాత ఉద్యోగులకు కూడా 4,000 కోట్లు, వాళ్ళకు గ్రాట్యుటీ లేదు, గవర్నమెంట్ బీమా లేదు. తీర్మానం మల్లన్న మీద ఆరోపణలకి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనడానికి లింక్ ఏంటి? అదే అంటున్నా. ఇప్పుడు ఈయన ఏమంటానంటే, నేను ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఎక్కడి పోయినా నేను విద్యార్థుల కొరకు కొట్లాడతా, ఉద్యోగుల కొరకు కొట్లాడతా అని చెప్తున్నాను. అసలు గవర్నమెంట్ దగ్గర ఖజానాలకు డబ్బులే లేవు, ఇవన్నీ ఎట్లా చేస్తారు? నా బాధ అంతేదే కదా. ఈయన ఏం మాట్లాడతాను? ఉద్యోగాలు అనేది లేవండి. దయచేసి ప్రతి ఒక్క పట్టభద్రులు, చదువుకున్న ప్రతి ఒక్కరికి, ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. సార్, ఉద్యోగాలు అనేవి లేవు సార్. మీరు కొట్లాడాల్సిందే, నేను కూడా కొట్లాడేది కూడా జాబ్ క్యాలెండర్ గురించే. జాబ్ క్యాలెండర్ వస్తే తప్పకుండా మీ యొక్క బతుకులు బాగుపడతాయి. అంతే తప్పించి ఈ దౌల్బాజీ బ్లాక్మెయిలర్లు చెప్పే మాటలు నమ్ముతా మాత్రం 100% మోసపోయేది, వెన్నుపోటు పొడిపించుకునేది మీరే. ఉద్యోగాలు ఇస్తాము అనే హామీ పట్టభద్రులకు అవసరం, ఎందుకంటే ప్రభుత్వాలు ఉపాధిని కల్పించాల్సిన అవసరం ఉంటుంది. నిరుద్యోగులకి భరోసా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, ఎవరైనా ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్తారు. మీరు ఉద్యోగాలు లేవు అని ఇంత కరాఖండిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాను. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను, ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళాను. సార్, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగికి
జీతం తప్ప వాళ్ళ మిగిలిన హక్కులు ఏవి రావట్లేదు, ఇవ్వట్లేదు. అసలు ఏ గవర్నమెంట్కి కూడా ఈ గవర్నమెంట్ కూడా ఏ ఉద్యోగికి కూడా వాళ్ళకి రావాల్సిన హక్కులకు సంబంధించినవి కానీ వాళ్ళకి సంబంధించిన డిఏలు కానీ ఏవి ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే, నా నినాదం ఒకటే, విద్య వైద్యం జాబ్ క్యాలెండర్ ఇవి ఇచ్చేస్తే అందరూ బాగుపడతారు. విద్యార్థులు బాగుపడతారు, గవర్నమెంట్ ప్రజలు కూడా బాగుపడతారు. విద్య సార్ ఇప్పుడు అదే చెప్తున్నా, ఆరోగ్యశ్రీ గత 10 నెలల కాంచి ఆరోగ్యశ్రీ చెల్లిస్తలేరు. ఎందుకంటే ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ జూన్ 1కు మీటింగ్ పెట్టుకుంటానే జూన్ 1 వీక్ నుంచి ఆరోగ్యశ్రీ బంద్. ఇది రాసి పెట్టుకోండి, ప్రతి ఒక్కరిని చెప్తున్నా, మీకు పేపర్లో కూడా రేపు ఇదే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కనీసం ఒక 10 కోట్లు 20 కోట్లు అంటే మేనేజ్ చేసుకుంటారు, కానీ 1000 కోట్ల బకాయి ఉందండి. 1000 కోట్ల బకాయిలు ఏ హాస్పిటల్స్ కూడా భరించలేవు. నేను అందుకే చెప్తున్నా, విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వండి. విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే మీరు ఏ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 32,000 కోట్లు రుణమాఫీకి అని చెప్పేసి 15 బ్యాంకులను మేము అప్పు తీసుకొస్తాం, ఆ 15 బ్యాంకులు అప్పు తీసుకొచ్చి ఈ రుణమాఫీ చేస్తామని చెప్తాను. ఈ రుణమాఫీ కంటే ముఖ్యం ఆరోగ్యశ్రీ వాళ్ళకు ఫస్ట్ బిల్లులు చెల్లించండి. ఫస్ట్ బిల్లులు చెల్లిస్తే మన వైద్యం అసలు ఆగకుండా ప్రతి ఒక్కరికి నడుస్తుంది. ఎందుకంటే గుండె ఆపరేషన్ ఉంటుంది, యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, ఇంకా ఎన్నో రకాల బాధలు పడతారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఊర్లలో నుంచి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళ హాస్పిటల్కి పోతే మొత్తం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తీరాకండి. రేవంత్ రెడ్డి గారు, నేను మీతో కొట్లాడేది అదే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కూడా అదే. దయచేసి ఫస్ట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ బిల్ చెల్లించండి. తర్వాత విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, కాలేజీలకు చెల్లించండి. వాళ్ళు చదువుకుంటారండి, చదువుకుంటే వాళ్ళకి నేను అదే చెప్తున్నా, విద్యా వైద్యం కనుక ఫ్రీ అయితే ఎవరు ఏ గవర్నమెంట్ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా ఎత్తుకునేది అదే. కాంతకుమార్ గారు, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ తీర్మానం వలన పోటీ చేయొచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేయొచ్చు, ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయొచ్చు, ఓకే. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు అలాగే మీలాగా పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా యువత గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మేము ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం అని చెప్తున్నారు. వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారు? అదే చెప్తున్నా కదా సార్ నేను చెప్తున్నా, నిజంగా ఏదైతే మిగతా నాలాగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళు నేనైతే కించపరచట్లే, కానీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ తిరగట్లేదండి. అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ తిరిగితే సమస్యలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతారు. గ్రౌండ్ లెవెల్ తిరిగినప్పుడు ఏంటంటే గ్రౌండ్లో ఉన్న కరెక్ట్ ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి. మీరు ఉద్యోగస్తులకు ఉండే గవర్నమెంట్ టీచర్లకు కూడా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు చాలా నా స్టూడెంట్స్ ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మేము ఒక ఏదైనా ఫంక్షన్ ఉంటే మాకు లీవ్ దొరకదు, మా ఇంట్లో నా మ్యారేజ్ డే అయితే మాకు లీవ్ దొరకదు, నా పిల్లల బర్త్డే కూడా నేను లేని పరిస్థితి. వాళ్ళకు కూడా కంపల్సరీ వారానికి ఒక రోజు లీవ్ ఇవ్వాలి. అట్లున్నప్పుడే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే వాళ్ళు సంతోషంగా ఉద్యోగం చేయగలుగుతారు. వాళ్ళకి 24/7 365 డేస్ అట్లనే ప్రతిసారి ఉంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటారు? వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కదా. ముఖ్యంగా నేను అదే చెప్తున్నా, ప్రతి పోలీస్ ఉద్యోగం కానీ, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రతి ప్రైవేట్ ఉద్యోగులకు కానీ, అంటే వాళ్ళకి ఏదైతే ఉన్నదో వీళ్ళకి కూడా సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సేమ్ ఇట్లా ఉంటేనే డెఫినెట్గా వాళ్ళు కూడా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటారు. అంటే మొదటి నుంచి చూస్తున్నాం, మీరు మిగతా వాళ్ళతో పోలిస్తే నేను గ్రౌండ్ లెవెల్లో ఉన్నాను, నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాను, నాకే గ్రౌండ్ తెలుసు, ఇంకెవరికి తెలియదు అని చెప్పుకుంటూ వస్తారు. ఎంతమందితో మాట్లాడారు? ఎంతమంది ఉద్యోగులతో మీరు మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోగలిగారు? మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఎందుకంటే నేను అదే చెప్తున్నా సార్, నేను దరిదాపు ఒక 2 నుంచి 4,000 మంది ఉద్యోగులతో మాట్లాడినా. వాళ్ళ ఉద్యోగుల సమస్యలు ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఈ ఉద్యోగుల సమస్యల గురించి ఎవరైనా ఒక్కరన్నా మాట్లాడినా ఎంతసేపు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడితే ఏ విధంగా అయితే మాట్లాడతారో అదే విధంగా మాట్లాడతారు. కానీ ఇప్పటి వరకు నిన్న ఎవరు ఒక అకాడమీ అతను, ఆయన కూడా మా స్వతంత్ర అభ్యర్థి, సరే పేరు గుర్తులేదు, ఆయన కూడా ఏమంటాడు, నేను పోయి బుక్కులు పంచుతాడు, బుక్కులు ఫ్రీగా పంచుతాడు. బుక్కులు ఫ్రీగా పంచితే 300 రూపాయల బుక్ ఫ్రీగా పంచితే ఓటేస్తారండి వాళ్ళు? నేను రూపాయికి నా కోర్స్ ఇస్తా అంటాడు. అవి కాదండి, వాళ్ళకి కావాల్సింది బుక్కులు ఫ్రీగాను రూపాయి కోర్స్ ఫ్రీగా ఇచ్చడం కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం. నువ్వు 1000-2000 పోస్టులు పెంచితే వాళ్ళ దగ్గర అక్కడ ఉన్న 4 లక్షల మంది అప్లై చేసినండి, మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఎడిపోతుంది? వాళ్ళకి ఎవరు భరోసా ఇస్తారు? దరిదాపు 5-6 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి 5-6 సంవత్సరాల నుంచి కష్టపడతాను. నువ్వు ఇస్తే నీ అకాడమీ పెట్టినా కానీ ఫ్రీగా ఎవడన్నా నమ్ముతాడు. అంతేగాని ఈ ఎలక్షన్ వచ్చింది నేను ఫ్రీగా ఇస్తా అంటే అదే ఎవరు నమ్ముతారండి? అందుకే ఏం చెప్తానంటే, ఎవరైతే వ్యక్తిగత ప్రయోజనాల గురించి పాటుపడతానో వాళ్ళకు ఎవరు దయచేసి, నేను నిరుద్యోగులకు చేతులెత్తి మొక్కుతున్నా, వ్యక్తిగత ప్రయోజనాల గురించి కొట్లాడేటోళ్లకు మీరు అస్సలు ఓటేయకండి. మిమ్మల్ని చాలామందిని అడుగుతున్నారు, తీర్మార్ మళ్ళీ 4,000 పంచుతాండు, మిగతా బీఆర్ఎస్లు 2,000 పంచుతాను, 1000 పంచుతాను అని చెప్పేసి అవి వస్తున్నాయి, పుకార్లు వస్తున్నాయి. మరి అవి నిజమో అబద్ధమో మీకు తెలుసు. ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా డబ్బులు పంచడానికి వస్తే మీరు దయచేసి తీసుకోకండి. మీరు దయచేసి ఆ డబ్బులు కనుక తీసుకుంటే మీరు కరప్ట్ అయిపోయినట్టు, మీరు కరప్ట్ అయ్యి వాళ్ళని కరప్ట్ చేస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఆయన టార్గెట్ 80 కోట్లు 100 కోట్లు పెట్టుకుంటారు. ఆ 100 కోట్లు కనుక మీకు ఖర్చు పెడితే దాన్ని 500 కోట్లు సంపాదించుకోవాలన్న ఆలోచన ఆయనకే వస్తుంది. మీరే కలిగిస్తాను.
కాబట్టి దయచేసి నేను ప్రతి ఉద్యోగిని కలిసినండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినా, కారోబార్ వ్యవస్థతో మాట్లాడినా, సిఆర్పి వ్యవస్థతో మాట్లాడినా, ఓపీఎస్ వ్యవస్థతో మాట్లాడినా, జేపీఎస్ వ్యవస్థతో మాట్లాడినా, తర్వాత రీసెంట్లీగా నాకు 2 రోజుల కింద ఫోన్ చేసిండు. ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్ వాళ్ళు 2000 మందిని గవర్నమెంట్ ఒకటేసారి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసిందంట. దాంట్లో 500 మందిని తీసుకున్నంట. వాళ్ళకి 25,000 నుంచి 29,000 వరకు జీతం ఇచ్చేదట. ఈ 1,500 మందిని ఇంకెప్పుడు తీసుకుంటారో వాళ్ళ పాపం వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి అన్న మా సమస్య గురించి కూడా మాట్లాడన్నా, మా సమస్య గురించి కూడా కొట్లాడన్నా అని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ నేను మాట్లాడాలంటే దయచేసి మీరు 27వ తారీఖు నాడు సీరియల్ నెంబర్ 26కు ప్రథమ ప్రాధాన్యత ఓటేసి నన్ను గెలిపిస్తే నేను 100%, ఎందుకంటే నేను మీకు డబ్బులు ఇవ్వట్లేదు, అది అతను క్లియర్. మీరు నన్ను గల్లబెట్టి అడగవచ్చు, క్రాంతి అప్పుడు ఇవన్నీ అన్నావు, నువ్వు ఏం చేస్తాను ఏం కదా నన్ను అడుగుతానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు అందరినీ నేను మొక్కేది ఒక్కటే, 27వ తారీఖు నాడు సీరియల్ నెంబర్ 26కి చంద్ర క్రాంతి కుమార్ ప్రథమ ప్రాధాన్యత ఓటేయండి. మీ సమస్యలను నేను చెప్తున్నా, నేను ఎక్కడున్నా మీ సమస్యల గురించి పోరాడతా, డెఫినెట్గా మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను కోరుకుంటాను. క్రాంతి గారు, చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. గతంలో అసెంబ్లీ ఎన్నికలు చూసాం, అంటే రాజకీయ పార్టీలు పొలోమని ఒక ఉప ఎన్నిక మీద పడి గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇటు కేటీఆర్ రంగంలో దిగాడు బీఆర్ఎస్ నుంచి, అటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి లాంటి లీడరు, లేకపోతే ఈటల రాజేందర్ లాంటి నాయకుడు కాన్స్టిట్యుయెన్సీ వర్గ అంటే మూడు జిల్లాల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ప్రాంతాల వారీగా పంచుకోవాలని ప్రచారం చేస్తున్నారు. అంత టఫ్ ఫైట్లో మీరు నేనే గెలుస్తాను అనే నమ్మకం మీకు ఎలా కలుగుతుంది? నాకు ఒక్కటి అదృష్టం ఏంటంటే బ్లాక్మెయిల్ మల్లన్న ఉన్నాడు కదా, బ్లాక్మెయిల్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ మొత్తం ఉంది. తర్వాత బీజేపీ ప్రేమేందర్ రెడ్డి గారికి వాళ్ళ వ్యవస్థ ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళ వ్యవస్థ ఉంది, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నా పార్టీకి సంబంధించిన వాళ్ళు. నాకు మాత్రం నా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ నా ఎంబడి ఉన్నారు. అదొక్కటి చాలు సార్ నేను గెలవడానికి. ఎందుకంటే ఓట్లు వేసేటోళ్ళు మా గ్రాడ్యుయేట్స్ ఓటర్లే. ఏదైతే వాళ్ళందరూ తిరుగుతాను కదా, వీళ్ళందరూ సభలకు వచ్చేటోళ్ళు, ఏదైతే కేటీఆర్ పెట్టని, ప్రేమేందర్ రెడ్డి గారు పెట్టని, ఈటెల రాజేందర్ గారు పెట్టని, ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ మంత్రులు పెట్టినాయి, వీళ్ళందరూ అక్కడికి వచ్చే జనాలందరూ ఓటర్లు కాదు. దయచేసి ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మేము అందరికీ అదే చెప్తున్నాం. దయచేసి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రతి ఉద్యోగి, ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్న ప్రతి ఉద్యోగితో పాటు ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్న పట్టభద్రులందరికీ నేను మొక్కుతున్నా, ఈ బ్లాక్మెయిల్ మల్లన్న కనుక గెలిస్తే మీరందరూ ప్రతి నెల మీరు కప్పం కట్టాల్సి వస్తుంది. నేను మీకు జీతం ఇస్తాను కదా, నాకు జీతంలో 20%, 10% ఏమని చెప్పి అడుగుతాడు. ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలకు కూడా నేను హెచ్చరిస్తున్నా. సార్ వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తున్నా, దయచేసి ఇట్లాంటి వాళ్ళని మీరు గెలిపిద్దామని మీరు కంకణం కట్టుకున్నారు కదా, రేపు మీ నెత్తి మీద ఆయన డ్యాన్స్ చేస్తాడు. కాబట్టి ఇట్లాంటి బ్లాక్మెయిలర్లను గెలిపించొద్దు. మీ అందరికీ విన్నవించేది ఒకటే, 27వ తారీఖు నాడు సీరియల్ నెంబర్ 26 చంద్ర క్రాంతి కుమార్ ప్రథమ ప్రాధాన్యత ఓటేయండి, నన్ను గెలిపించండి. నేను మీ సమస్యల కొరకు కొట్లాడతా అని చెప్తే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతాను కదా, ప్రభుత్వంతో పని చేయిస్తా. నేను అది చెప్పేది అదే. వీళ్ళందరూ ఏమంటారు, నేను ప్రతిపక్షం నుండి నేను కొట్లాడంటే నేను పని చేయిస్తా. ప్రభుత్వంతో మెడలు వంచి ఇవన్నీ ఏదైతే హాస్పిటల్స్ రావాల్సిన రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు కానీ, గవర్నమెంట్కి రావాల్సిన బిల్లు కానీ, సార్ ఇవన్నీ వస్తేనే సార్ మనకు విద్యా వైద్యం అనేది ఒకటి కరెక్ట్ ఉంటే అన్నిట్లో మనం డెవలప్ అవుతాం. ఎవరు మనకు ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. చూద్దాం. చంద్ర క్రాంతి కుమార్ గారు సవాల్ చేస్తున్నారు, బ్లాక్మెయిలర్లతో కాదు, సామాన్యుడితో, జనం గొంతుతో, జనం సమస్యలు వినేవాడిని గెలిపించండి, నన్ను గెలిపించండి, నా సీరియల్ నెంబర్ 26 పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. చూద్దాం 27వ తేదీన జరిగే పోలింగ్లో ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు. థ్యాంక్ యూ సార్.